ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీలకు ఆట విడుపులో భాగంగా నాటక ప్రదర్శనలు, గేమ్స్, క్రికెట్, వాలీబాల్ లాంటి గేమ్స్ను ఏపీ గవర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా రఘురామకృష్ణంరాజు గారు పాండవులలో భీముని పాత్రను పోషించడం జరిగింది. అందులో ఆయన చెప్పిన డైలాగులు ఆయన నిజ జీవితానికి దగ్గరగా ఉన్నట్లుగా అనిపించింది. ఆయన దుర్యోధన, దుశ్శాసనులను జగన్ అండ్ గ్యాంగ్తో, జగన్ అండ్ ఆయన అధికారులతో పోల్చడం జరిగింది. సో ఈ జగన్ అండ్ వాళ్ళ గ్యాంగ్ను దుర్యోధన, దుశ్శాసనులతో పోల్చారు కాబట్టి వాళ్ళను శ్రీకృష్ణుడు లాంటి ఈ చంద్రబాబు నాయుడు గారితో పోలుస్తూ, శ్రీకృష్ణుని చంద్రబాబు నాయుడు గారితో పోలుస్తూ, చంద్రబాబు నాయుడు గారి సాయంతో వాళ్ళను హరిస్తాను అంటే వాళ్ళను నాశనం చేస్తాను అనే అర్థం వచ్చేలా ఆయన డైలాగులు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ డైలాగులోని సారాంశం ఏంటంటే, నేను నా పుట్టినరోజు జరుపుకోకుండా నా బర్త్డే రోజే నన్ను అరెస్ట్ చేసి నన్ను జైల్లో చాలా చిత్రహింసలకు గురి చేయడం జరిగింది అంటూ కూడా ఆయన ఎక్కడికి పోయినా కూడా జగన్ అండ్ పివి సునీల్ కుమార్ గారి పేర్లను తలుస్తూ వాళ్ళు ఏ విధంగా ఈయన్ను హరాస్ చేశారో, కస్టడీలో టార్చర్ చేశారో దాని గురించి ఆయన ఎక్కడికి పోయినా కూడా వదలడం లేదు. సో ప్రతి చోట కూడా ఆ సంఘటనలనే గుర్తు చేసుకుంటా ఉన్నారు రఘురామకృష్ణంరాజు గారు.